సందువా చేపలండి చాలా రుచిగా ఉంటాయి. ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలు సైతం చాలా ఈజీగా ఈ చేపనైతే తినగలుగుతారు. చేప కూడా వండడం చాలా సింపులే. ఎటువంటి పెద్ద హడావిడి లేకుండా సింపుల్‌గానే మనం తయారు చేసుకోవచ్చు. చేప కొనేటప్పుడే చేప గట్టిగా ఉండాలి. అలాగే బరువుగా కూడా ఉండాలి. అలాగే మనం ఈ శంకు తీసి చూస్తే లోపల ఎర్రగా ఉండాలి. ఇవి తాజా చేపలన్నమాట. చేపలను ముక్కలుగా చేసి ఒక 4, 5 సార్లు బాగా కడగండి. తగినంత ఉప్పు వేసుకొని, మనం కూరలో వేసుకుంటే కూర కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కారం బాగా పట్టించండి. తర్వాత కళాయి స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసి, నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసి, చేప ముక్కలను ఒక 5 నిమిషాలు బాగా గరిటె పెట్టకుండా ఇలా కుదుపుకొని, తగినన్ని నీళ్ళు పోసుకొని, మూత పెట్టుకొని సగం వరకు ఉడకనివ్వండి. సగం ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా గుండు వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరగా అయ్యే వరకు ఉంచితే చేపల కూర